వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తమిళనాడులో ఫెంజల్ తుఫాన్ వణికిచ్చింది. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేయగా ఏపీకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఆకస్మికంగా భారీ వర్షాలు కురవడం వల్ల కొన్ని జిల్లాల్లో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. తుఫాన్ ఫెంగల్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. నాగపట్నానికి 590 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 700 కిలోమీటర్ల దూరంలో, చెన్నై సిటీకి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరోవైపు చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయపురం, పెరంబూరు, బ్రాడ్వేలో భారీ వర్షం పడుతోంది. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, గూడూరు, సర్వేపల్లి, కావలి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. 3 రోజుల పాటు వర్షాలు కురవనున్న నేపథ్యంలో మత్స్యకారులను అప్రమత్తం చేశారు అధికారులు. సముద్రంపై వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. విల్లుపురం మీదుగా ప్రయాణించే అన్ని రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత సర్వీసులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. నీలగిరి, ఈరోడ్, కోయంబత్తూర్, దిండిగల్, కృష్ణగిరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే బెంగళూరు సహా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బుధవారం వర్షాలు తగ్గుముఖం పడతాయని అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో బెంగళూరు సహా హాసన్, మాన్యా, రామనగర్ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది.